అడిగి తెలుసుకుందాం. ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది? అసలు ఆ టైంలో మీరు ఎక్కడేం చేస్తున్నారు? పక్క వాళ్ళు బాధలో ఉంటే ఈ టైంలో ప్రశ్నలు ఏంటి రెడ్డి గారు? కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. మరింత సమాచారాన్ని అందిస్తాం. ఇక్కడ న్యూస్ కు ముందు వెనక వచ్చే కమర్షియల్స్ కన్నా న్యూస్ లోనే కమర్షియాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. సార్ ఆయనే స్టేట్ హోమ్ మినిస్టర్, ఆ పక్కన ఉన్న ఆయన హెల్త్ మినిస్టర్ సార్. ఒక హోమ్ మినిస్టర్ గా జరిగిన బ్లాస్ట్ గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది ఉగ్రవాదులు చేసిన చర్య. దీన్ని నేను ఖండిస్తున్నాను. బ్లాస్ట్లు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి 5 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాను. వీళ్ళంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. సార్ మీరేమంటారు సార్? వీళ్లకు ఎక్స్గ్రేషియాతో పాటు వీళ్ళు పూర్తిగా కోలుకునేంత దాకా వీళ్ళ పిల్ల మేకకు గొడ్డు గోతాకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తాది. అంటే ఇది మీ వైఫల్యమే అని అంగీకరిస్తున్నారా సార్? ఇంకా తప్పకుండా ఈ అమౌంట్ ని బాధ్యతల కోసం ఖర్చు పెట్టమని చెప్పి మినిస్టర్ గారికి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మినిస్టర్ గారు, ఈ బాధ్యతల కోసం మా సార్ ఇది మీకు ఇమ్మన్నారు. ₹1 కోటి. ఇది ఇచ్చిన ఆ మంచి మనిషిని పిలవండి, ఒక ఫోటో దిగుతాం. ఆయన సాయం చేయడానికి దగ్గరగా, దాన్ని షో చేయడానికి దూరంగా ఉంటారండి. ఏంటానంద్, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇక్కడున్న బిజినెస్లన్నీ లండన్కి షిఫ్ట్ చేస్తున్నావంట? బిజినెస్లే కాదు, మనం కూడా వన్స్ ఫర్ ఆల్ ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాం. దేనికి? నీ ప్రజాసేవ భరించలేక. నీకెందుకంత పెయిన్? నేను సర్వీస్ చేస్తున్నది మా నాన్న నాకిచ్చిన డబ్బుతో. ఫూలిష్గా మాట్లాడుకు దేవి. నీది నాది అని కాదు, అదే డబ్బు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మల్టిప్లై అవుతుంది. God blessed us financially not just to raise our standards of living, but to raise our standards of giving. నువ్వు చెప్పేవి పుస్తకాల్లోనూ గోడల మీద చదువుకోవడానికి బాగుంటాయి. వీఆర్ లీవింగ్ ఇండియా టుమారో, దట్స్ ఇట్. అర్థమైంది ఆనంద్. నువ్వు నన్ను ఆశ్రమం నుంచి దూరం చేయగలవు, కానీ నా ఆశయానికి కాదు. ఈ ట్రస్ట్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అమ్మకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మీరిక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. అమ్మగారు ఆత్మ శాంతిస్తుంది. మమ్మల్ని భరించలేము అని మేం కన్నవాళ్లే మమ్మల్ని వదిలి వెళ్ళిపోమ్మన్నారు బాబు. ఆ దేవత పుణ్యమా అని మేమిక్కడ బతుకుతున్నాం. సార్, ఈ రోజు మేమందరం రకరకాల ప్రొఫెషన్స్ లో మంచి స్థాయిలో ఉన్నాం. దీనంతటికీ కారణం మీ అమ్మగారే సార్. రెడ్డి గారు, చెక్ బుక్ ఇవ్వండి. వద్దు బాబు, తరాలకు సరిపడేంత డబ్బిచ్చి అమ్మగారు వెళ్ళిపోయారు. ఆవిడెప్పుడు ఒక్క విషయంలోనే బాధపడుతూ ఉండేది. నేను లండన్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బైతే పంపగలుగుతున్నాను కానీ దగ్గరుండి సేవ చేసుకోలేకపోతున్నానే అని. థ్యాంక్ యూ సార్. ప్లెజర్ టు మీట్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ సార్. సార్, నాన్నగారు మీతో మాట్లాడతారంట. హలో విక్రాంత్, నువ్వు రేపు ఢిల్లీ వెళ్లి MOU మీద సంతకం పెట్టేస్తే ఆ ప్రాజెక్టు మనదే అవుతుంది. ఆఫ్టర్ దట్ నువ్వు తిరిగి లండన్ వచ్చేయి. ఓకే డాడ్. మా వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఫీజు ఇవ్వకపోతే ఇబ్బందిగానే, ఇస్తే ఇబ్బంది ఏముంది సార్? బై ది వే, ఆ రోజు మీ హాస్పిటల్లో జాయిన్ అయిన విక్టిమ్స్ ఎలా ఉన్నారు? ఏమో సార్, వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేసి చాలా రోజులైంది సార్. డిశ్చార్జ్ చేశారా? అలా ఎలా చేస్తారు? వాళ్ళని చూస్తే రికవర్ అవడానికి మినిమం 6 months పడుతుంది అనిపించిందే. పడుతుంది సార్, కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలిగా. ఆ రోజు మినిస్టర్స్ వాళ్ళ ఖర్చు అంతా గవర్నమెంట్ బేర్ చేస్తుందన్నారు కదా. ఇక్కడ ఇది మామూలే సార్. డబ్బులు ఇస్తామని అనౌన్స్మెంట్ ఇస్తారు, అమౌంట్ మాత్రం ఇవ్వరు. పోనీ మీ హాస్పిటల్ అనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చుగా? అది కార్పొరేట్ హాస్పిటల్ సార్, అక్కడ మనీకి వాల్యూ ఉంటుంది కానీ మనిషికి కాదు సార్. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? తెలీదు సార్. రెడ్డి గారు, నేను వెంటనే వాళ్ళందరినీ చూడాలి. మీరు ఢిల్లీ వెళ్ళకపోతే నాన్నగారు. రెడ్డి గారు, ఇట్స్ మై ఆర్డర్. సార్, హాస్పిటల్ రికార్డ్ చెక్ చేయమని మన స్టాఫ్ చెప్తే విక్టిమ్స్ లో కొంతమంది ఈ లొకాలిటీ వల్ల అని తెలిసింది సార్.
సార్ వీళ్ళు మనం ఎవరని అడిగితే ఏమని చెప్తాం సార్? దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చామని చెప్పండి. పండని పొలంలో ఎంతకాలం వ్యవసాయం చేస్తావు నాన్న? సిటీకి వచ్చేయండి, మిమ్మల్ని నేను చూసుకుంటానని ఉన్న ఊరు నుండి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆడిని మేం చూసుకునే పరిస్థితిలో ఉన్నాడు. మాట పడిపోయి చెవులు వినపడుతుంది. నెలకి మందులకే 10,000 అవుతుంది బాబు. ఉన్న పొలమంతా అమ్మేశాం. మినిస్టర్లు అందరూ వచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్నాడే లేడయ్యా. పెయింటింగ్ పని చేస్తూ రోజు 1,000 రూపాయలు సంపాదించేవాడు. మా కర్మ కాకపోతే అక్కడ ఆడెవడో బాంబు పెట్టడం ఏంటి, ఈయనిట్ట అయిపోవడం ఏంటి. ఆ పేలుడికి ఇనుప ముక్కలు తల్లో దిగబడిపోయాయి సార్. మెదడు దెబ్బతినడంతో మాట్లాడలేడు, ఎవరిని గుర్తుపట్టలేడు సార్. ప్రభుత్వ వాళ్ళు 5 లక్షలు ఇస్తారు అన్నారు. కనీసం ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేదయ్యా. మా చెల్లి వైభవి సార్ స్టేట్ లెవెల్ రన్నింగ్ ఛాంపియన్. నేషనల్స్కి ప్రిపేర్ అవుతుంటే ఇలా జరిగింది. అప్పటి నుంచి గవర్నమెంట్ సాయం కోసం తిరుగుతూనే ఉన్నాం సార్. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేపర్ అడుగుతారు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వెరిఫికేషన్ అవ్వాలంటారు. ఇలా మాలా సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు సార్. అతికి వెళ్ళబట్రా, నీకు రావాల్సిన కాంపన్సేషన్ 1,00,000 నేను ఇప్పిస్తాను. అదేంటయ్యా, మినిస్టర్ గారు ఇప్పిస్తానన్నది 5 లక్షలు కదా. అయ్యో, అందులో మినిస్టర్ గారు వాటాయే 3 లక్షలు. దాన్ని కూడా వాటాలు వేసుకొని పంచుకుంటారా? మీరు అసలు మనుషులేనా? వ్యవసాయం ఎలాగూ కలిసి రావట్లేదు. ఆత్మహత్య చేసుకుంటే కనీసం ప్రభుత్వం సాయమైనా వస్తుందని మా నాయన పురుగుల మందు తాగాడన్నా. మినిస్టర్ గారు 10 లక్షలు ఇస్తారన్నారు. 6 నెలలు అయిపోయింది. ఉన్న డబ్బులన్నీ బస్ ఖర్చులకే అయిపోయాయన్నా. ఒక్క 50 రూపాయలు ఉంటే ఇవ్వన్నా, బాగా ఆకలేస్తుంది. నష్టం జరిగింది ప్రజలకి, నష్టపరిహారం అందుతుంది పొలిటీషియన్స్కి. ఒకడికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద 10 మంది సంతకాలు పెట్టే పద్ధతి మారితే గానీ సామాన్యుడికి ఏ సాయం అందదు. కష్టం తీర్చకపోయినా పర్లేదు, కానీ ఆ కష్టాన్ని క్యాష్ చేసుకోవాలని ఆలోచన ఉందో చూడండి, దాన్ని చంపేయాలి రెడ్డి గారు. సిస్టంలో మీరు అనుకునే మార్పు వచ్చేలోపు సాయం అందక వీళ్లలో సగం మందికి పైన చనిపోతారు సార్. మొత్తం బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ ఎంతమంది ఉంటారు? ఆ రోజు మొత్తం 3 సీరియల్ బాంబ్ బ్లాస్టులు జరిగాయి సార్. చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు, అంతకుముందు ఇలాంటి కేసుల్లో సాయం అందకు బాధపడిన వాళ్ళు మొత్తం కలిపితే 10 వందలు ఏంటి సార్, వేలల్లో ఉంటారు. ఆ లిస్ట్ రెడీ చేయండి. వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం నేను బేర్ చేస్తాను. కానీ వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు రెడ్డి గారు, మొత్తం సిస్టమ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తాను, షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. నీ చేతికున్న వాచ్ ఖరీదు చేయవురా వాళ్ళ జీవితాలు. మీ అమ్మ కూడా ఇంతే. బతుకున్నంతకాలం దానాలు, ధర్మాలు, చారిటీలంటూ 24 అవర్స్ అదే పనిలో ఉండేది. సేమ్ బ్లడ్ కదా, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆ ఢిల్లీ ప్రోగ్రాం రీషెడ్యూల్ చేయిస్తాను. ఇంకా ఎన్నాళ్ళు డాడ్ మైండ్తో ఆలోచిస్తావు? ఒక్కసారి మనసుతో ఆలోచించు. మనసు చెప్పినట్టు వింటే ఈరోజు మన దగ్గర ఇన్ని వేల కోట్లుండవు. సురానా ఇండస్ట్రీస్ ఈ స్థాయిలో ఉండదు. మోరోవర్, బీయింగ్ ఎండీ ఆఫ్ దిస్ కంపెనీ,
యూ మేడ్ ఎ మిస్టేక్. ఒక బిజినెస్ మ్యాన్ డొనేషన్ ఇస్తే అది పబ్లిసిటీ స్టంట్ కోసం లేదా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అయి ఉండాలి. కానీ నువ్వు ఒక కరప్టెడ్ పొలిటీషియన్ కి ఇచ్చావు. రే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు నువ్వేం రాస్తున్నావు అక్కడ? నువ్వే అన్నావు కదా డాడ్, నేను ఈ కంపెనీకి ఎండీగా పనికిరానని. అందుకే రిజైన్ చేస్తున్నాను. నా డబ్బుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది సాయం. మినిస్టర్లు ఎమ్మెల్యేలు దోచుకున్న వాళ్ళ డబ్బును తిరిగి ఇప్పిస్తే అది న్యాయం. సాయంతో పాటు న్యాయం కూడా చేసి మళ్ళీ తిరిగి వస్తాను. ఒక కొడుకుగా మీకు నేను చాలా చేశాను డాడ్. ఇప్పుడు అమ్మ కోసం చేయాల్సిన టైం వచ్చింది. బాగుంది సార్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. తిలక్ గారు, నేను ఇక్కడ 100 కోట్లు నొక్కేస్తుంటే సార్ నా దగ్గర 1000 కోట్లు కొట్టేస్తున్నారు. ఈ లెక్కేంటి? ఆ కొట్టేసిన 1000 కోట్లతోనే ఇదే ట్రస్ట్ లో చదువుతున్న స్టూడెంట్స్ తో ఒక నెట్వర్క్ ఫామ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ప్రతి బాధితుడికి ఎక్స్గ్రేషియా వచ్చేలా చేస్తున్నాడు రా విక్రాంత్ సురానా. సర్వీస్ చేయాల్సిన మీరు స్కాములు చేస్తున్నారు. బిజినెస్ చేయాల్సిన విక్రాంత్ సురానా సర్వీస్ చేస్తున్నాడు. థ్యాంక్స్ తిలక్ గారు, చాలా క్లారిటీగా చెప్పారు. ఆ ఆనంద్ సురానాన్ని కలవడానికే మాకు 2 నెలలు పట్టింది. మరి దొంగ సురానాన్ని కలవడానికి ఇంకెంత టైం పడుతుందో. వాడే అయి ఉంటాడు చూడరా. అమ్మో, అయ్యి బాబే, వాడు కాదు సార్. మీ దర్శనార్థం టీవీ న్యూస్, ఎన్టీవీ, మహా టీవీ లాంటి ఛానల్స్ అన్ని వచ్చేసాయి సార్. వాడు మళ్ళీ ఏదో గేమ్ స్టార్ట్ చేశాడు సార్. ఇంకా నువ్వు చేసేదేమీ లేదు గాని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిద్దు గాని పద. ఇంతవరకు మనం విరాళాలు తీసుకునే మంత్రులను చూసినాం గానీ మొట్టమొదటిసారికి ట్రస్ట్ చేసే సేవను మెచ్చి స్వయంగా మంత్రి గారే విరాళానికి ముందుకొచ్చిండ్రు. గది కూడా గుట్టు సప్పుడు కాకుండా గదేదో మంత్రి గారిని సార్ ఈ ట్రస్ట్ ని అప్రిషియేట్ చేయడానికి కారణమేంటి సార్? ఇలాంటి ట్రస్ట్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఎలాంటి లాభం ఆశించకుండా రన్ చేస్తున్నారని తెలిసి అభినందించి వెళ్దామని వచ్చాను. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నేను చూసుకుంటా. హలో మంత్రి గారు, ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? ఉండేం పేకాలి, పెద్ద మొత్తం చెప్పారు కదా. అది కాదు సార్, మీరు ఇక్కడికి వచ్చిన పని మర్చిపోయినట్టున్నారు. ఏం మర్చిపోయారు? నువ్వు ఆగరా నాయన. ఏం మర్చిపోయారు? ఈ ట్రస్ట్ కి 5 కోట్లు విరాళం ఇస్తాన్నారు కదా సార్. మీడియా ఉంది సార్, ఇప్పటివరకు డబ్బు అయిపోయింది. ఇక్కడ ఏం తేడా జరిగితే పరువు కూడా పోతుంది. చెక్కిచ్చి పదవి కాపాడుకోండి సార్. ఆ రోజు ఒక మంచి పని కోసం నీకు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాను. ఈ రోజు అదే మంచి పని కోసం నీ దగ్గర నుంచి 5 కోట్లు తీసుకుంటున్నాను. లెక్క సరిపోయిందా? మీడియాను అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద మనం మళ్ళీ కలుస్తున్నాం. చూస్తా. సారీ, నా వల్ల నీకు ఇబ్బంది అయింది. ఏంటి? వాట్? రాష్ట్ర మెట్రోపాలిటన్ కోర్టులో బాంబు పేలుడు జరగబోతోందన్న సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబుని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ఈ బాంబు దాడి గురించి పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు కోర్టు హియరింగ్ కి వచ్చే కేసుల గురించి, అటెండ్ అయ్యే నిందితుల గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారో లేదో అన్న. హలో నా మైక్ కెమెరా ఆపు. హలో, ఎక్స్క్యూజ్ మీ. అటెన్షన్ ఎవ్రీబడీ. ఆ బాంబు పెట్టింది నేనే. ఆ బాంబు ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే. అణు బాంబు కన్నా, RDX కన్నా ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్, ది మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ఇన్ ది వరల్డ్.
అసలు ఈ డబ్బేంటి? నేను కష్టపడి దొంగిలించిన డబ్బు చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ఈ డబ్బుతో మీడియా సమక్షంలో సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు లొంగిపోతున్నాను. ఇన్ని కోట్ల రూపాయల దొంగతనం జరిగితే ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఎవరిది డబ్బు? ఆనరబుల్ హోమ్ మినిస్టర్ జయేంద్ర, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్యరావు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ కొట్టేసావు చెప్పంటే కేబినెట్ మినిస్టర్ పేరు చెప్తావేంటయ్యా? ఈ డబ్బు కొట్టేసింది వాళ్ళ నుంచే. ఇష్యూని పబ్లిక్ చేస్తాడు సార్. దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. మీకు తెలియని మన నాయకుల చీకట కోణం ఉంది. జనం డబ్బు స్కామ్ చేసి వాళ్ళు కొట్టేస్తే స్కెచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేశా. మీరు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్, ఐ హావ్ ఎవిడెన్స్. మొత్తం డీటెయిల్స్ కోర్టులో బయట పెడతా. ఇఫ్ యూ హ్యావ్ ది గట్స్ కోర్టుకు వచ్చి ఆన్సర్ చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. జై హింద్. మన విక్రాంత్ గారి నాన్నగారు. ఈ జనాలంతా విక్రాంత్ సార్ కోసం వచ్చారు సార్. విక్రాంత్ కోసమా? సార్ తను తెలుసు, అయినా అక్షర విక్రాంత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని తనే నాకు చెప్పింది. థ్యాంక్ యూ. అయ్యా, ఆ దేవుడు మీకు కొడుకునిస్తే మీరు కొడుకు రూపంలో మాకో దేవుణ్ణిచ్చారయ్యా. కష్టం వస్తే కన్నీరు పెట్టడం మనిషి తత్వం. కానీ మా కన్నీరు తుడవడానికి తన కష్టపడుతున్నాడే, అదయ్యా మానవత్వం.